back to another vlog, you guys. Guys, మనం దుబ్బాడ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ వైజాగ్ అన్నమాట. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ యూ గైస్. నా ఛానల్కి కనుక ఏమైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య, నేను ట్రావెల్ ఫ్యాషన్ డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఈ రోజు మనం వైజాగ్కి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో వ్లాగ్ అంతా అదే ఉండబోతుంది. సో ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఇంకా 1 minute చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆల్రెడీ లగేజ్ అదంతా కింద తీసుకెళ్ళిపోయినా, బట్ తర్వాత ఇయర్ ఫోన్స్ మర్చిపోయినా, అంటే మళ్ళీ పైకి వచ్చినా అనమాట. సో ఇక్కడ నుంచి మనం నా ట్రైన్ వచ్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్ మెజెస్టిక్ దగ్గర. సో మనం ఇక్కడ నుంచి కేఆర్పురం వెళ్ళి కేఆర్పురం దగ్గర మెట్రో ఎక్కాలి. నాకు తెలిసిన రూట్ అయితే ఇది. యాక్చువల్లీ డైరెక్ట్ బస్ కూడా ఉంటుంది అన్నారు, బట్ కొంచెం ఎక్కువ నడవాలి అన్నారు. అండ్ ఇప్పుడు ఎందుకు లైక్ ఈ హడావిడి టైంలో అని చెప్పి, అండ్ టైం కూడా ఆల్మోస్ట్ 11 అట్లా అవుతుంది అనమాట. 10:30, 11 అనుకుంటా. వాచ్ అవన్నీ ఏం పెట్టుకోలే, కంఫర్ట్ వేసుకున్న లూజ్ టీషర్ట్స్ అండ్ ట్రాక్ ప్యాంట్స్ అనమాట. సో లగేజ్ అంతా ఇక్కడ ఉంది. సో నేనైతే మా పీజీ నుంచి అయితే జల్దీ స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ నా ట్రైన్ వచ్చేసి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అండి, 1:40కి కేఎస్ఆర్ బెంగళూరులో. బట్ నేను జల్దీనే స్టార్ట్ అయిపోయినా, లైక్ 10:30 కల్లా స్టార్ట్ అయినట్టున్నాను. మా డాడీ అయితే ఇంకా 9:30కే స్టార్ట్ అయిపో అన్నారు. బికాస్ లైక్ తొందరగా అక్కడికి వెళ్ళి ఉంటే సరిపోతుంది కదా, మధ్యలో మళ్ళీ నీకేమైనా ట్రాఫిక్. అండ్ మోరోవర్ నేను స్టార్ట్ అయింది ఫ్రైడే అనమాట. నేను లీవ్ పెట్టేశాను ఆ రోజు. సో లీవ్ పెట్టేసి ఆ రోజు స్టార్ట్ అయినా, బికాస్ వీకెండ్ రోజు స్టార్ట్ అవ్వడానికి నాకు సో అండ్ సో రీజన్స్ అవ్వవు. సో అందుకని నేను ఇంకా ఫ్రైడే రోజు లీవ్ పెట్టేసి ఇంకా నేను ఆ రోజే స్టార్ట్ అయిపోయాను. యాక్చువల్లీ హాఫ్ డే నుంచి తీసుకుందాం అనుకున్నా కానీ, బట్ ముందు ప్లాన్ వచ్చేసి మధ్యాహ్నం నైట్ 11:40 ట్రైన్కి బయలుదేరాలని. బట్ అది ఎందుకులే అని చెప్పి ఇంకా మధ్యాహ్నం ట్రైన్కి నేను స్టార్ట్ అయిపోయాను. సో నేనైతే నా ప్లేస్ నుంచి కేఆర్పురం వెళ్ళి, చూసారు కదా 10:48 అవుతుంది. సో బస్ ఎక్కేసరికి ఆ టైం అయింది అనమాట. కేఆర్పురం వెళ్ళి కేఆర్పురం నుంచి నేనైతే మెట్రో తీసుకుంటాను. మెజెస్టిక్ కి డైరెక్ట్ గా బస్ ఉంది అని చెప్పినా కదా, బట్ నాకు దాన్ని తెలియదు. సో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు. అండ్ ఇది కేఆర్పురం మెట్రో అనమాట. నాకు ఈజీ అనిపిస్తుంది అండి, సో నేను అందుకనే ఇది చూస్ చేసుకున్నాను. అండ్ టికెట్ కూడా నేను ఇంకా డైరెక్ట్ గా కాకుండా ఇట్లా మనం ఆన్లైన్ లో తీసుకోవచ్చు. సో దట్ విల్ గెట్ 5% డిస్కౌంట్ అన్నట్టు. 35 రూపీస్ అయితే 33.25 ఎంతకో వస్తుంది. సో నా లైన్ వచ్చేసి పర్పుల్ లైన్, ఇంకొక 1 minute లో అయితే ట్రైన్ వచ్చేస్తుంది అని ఉండింది. నేను ఒక్కదాన్నే వెళ్తే వీలైనంత వరకు ఐ ప్రిఫర్ టు ట్రావెల్ ఇన్ లేడీస్ కోచ్. సో వీలైనంత వరకు అదే ప్రిఫర్ చేస్తాను, ఇంకా అక్కడ రష్ గా ఉంటే తప్పితే. అండ్ ఇంకా సీట్ అయితే దొరకదు, అది పక్కా. సో ఇంకా అందుకనే లేడీస్ కోచ్ అయితే కొంచెం బెటర్ ఉంటాం కదా అని చెప్పేసి నేను వీలైనంత వరకు అక్కడే ట్రావెల్ చేస్తాను. అండ్ నేను ఎక్కినప్పుడు కూడా ఫుల్ ఉండింది, అంటే ఖాళీ అయితే అసలు లేకుండే అనమాట. సో ఇక్కడ మెజెస్టిక్ లో ఏంటి అంటే మనకి మెట్రో, బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్ 3 దగ్గర ఉంటుంది. సో ఇలా ఎగ్జిట్ వెళ్ళిపోతే మనకి దాన్ని ఏమంటారు, రైల్వే స్టేషన్ రోడ్ క్రాస్ చేయాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా. సో అటువైపు అయితే మెట్రో ఉంటుంది. సో ఐదర్ మనం స్కై వాక్ నుంచి వచ్చేయచ్చు, లేకపోతే కొంచెం ముందుకెళ్ళి రోడ్ క్రాస్ అయినా చేసి వచ్చేయచ్చు. సో యాక్చువల్లీ దాని తర్వాత నాకు లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, లైక్ దిస్ ఈస్ నాట్ ద మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఇంకొంచెం ముందుకెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది వేరే ఎంట్రన్స్ అన్నట్టు. నాకు స్టార్టింగ్ డౌట్ వచ్చింది, అంటే ఏంటి ఇంత ఖాళీ ఉంది, అసలు ఎవరు లేరు. అంటే ఇప్పుడు నార్మల్ గా రైల్వే స్టేషన్ లో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆటోస్ అవనివ్వండి, లేకపోతే ఎవరైనా బయటకు వెళ్తూ లోపలికి వస్తూ అట్లా ఉంటుంది కదా. బట్ ఇదైతే చూసారు కదా, ఫుల్ ఖాళీ ఉందండి. నాకైతే అర్థం కాలే అసలు ఉందా, అక్కడ ఎవరైనా అడిగితే మాత్రం
ఇట్లా వెళ్ళొచ్చు అని చెప్పారు. బట్ దాని తర్వాత ఇంక దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నాకు కనిపించింది. ఓకే, లైక్ ఇటు ఎంట్రన్స్ ఉంది, బట్ దిస్ ఈస్ నాట్ ద మెయిన్ ఎంట్రన్స్ అని చెప్పేసేసి నాకు అక్కడ అర్థమైంది. అప్పటి వరకు నాకు ఏం అర్థం కాలేదు. బట్ అక్కడ బయట అయితే రైల్వే స్టేషన్ అని ఉంది. బట్ ఏంటి, నేను ఏమైనా తప్పొచ్చానా ఏంటి అనేసి అయితే నాకు డౌట్ వచ్చింది. డాడీకి కాల్ చేద్దాం అనుకుంటే మళ్ళీ డాడీ కంగారు పడతారులే, ఎందుకు మనమే సార్ట్ అవుట్ చేసుకుందాం. అండ్ మోర్ ఓవర్ నాకు టైం ఉండింది. నేను వచ్చేసరికి నాకు తెలిసి ఒక 11:30, 11:45 అయింది అంతే. సో నాకైతే మస్తు టైం ఉంది, ఎందుకంటే నా ట్రైన్ వచ్చేసి 1:40కి కదా. సో ఎక్కువ టైమే ఉంది అని చెప్పేసేసి సో నేనైతే ఏం ఎక్కువ టెన్షన్ పడలే, ఆరాంగా వెళ్ళాను. సో నేను ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నా కదా, ఈ వేలో వెళ్తే మనకి లైక్ ఇంకా అంటే దిస్ ఇస్ నాట్ ద మెయిన్ ఎంట్రన్స్, బట్ ఇటు కూడా మనకి ఎంట్రన్స్ ఉంటది. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైనట్టుంది. సో అలా ముందుకు వెళ్తే మనకి ఏదైనా ఇట్లా పెయిడ్ ఏసీ, దాన్ని ఏమంటారు, పెయిడ్ ఏసీ రూమ్స్ కానీ అంటే లైక్ కూర్చోడానికి, లేకపోతే ఇట్లా లేడీస్ వి సంబంధించినవి ఉంటాయి. నేను పెయిడ్ అప్పటికే నేను లోపలికి వెళ్ళేసరికి నాకు 12 అయిపోయింది మొత్తం అంతా చూసుకొని అదంతా. దాని తర్వాత మళ్ళీ అది డిస్ప్లే ఎక్కడ పెట్టారు అదంతా చూసుకోవడానికి నాకు టైం అయింది. సరే అని చెప్పి లేడీస్ దాంట్లోనే కూర్చుందామంటే లోపల అస్సలు ఏం బాగాలేదండి. అంటే లైక్ అంత నీట్ గా లేదు అండ్ స్మెల్ వస్తుంది. నేను ఒక 5 minutes కూర్చొని బయటకు వచ్చి కూర్చున్నా. దాని తర్వాత నాది ప్లాట్ఫామ్ పెట్టేశారు, 4 పెట్టారు. బట్ నేను కొంచెం ముందుకెళ్ళి చూస్తే అక్కడ 4 కి తప్పితే మిగతా అన్నిటికీ ఉంది అని చెప్పి అన్నారు. దాని తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే ఇలా ఇక్కడ స్పేస్ ఉంది అనమాట. సో దట్ మనం క్రాస్ చేసి వెళ్ళొచ్చు 4 కి. సో ఫుట్ బోర్డ్ ఎక్కి మనకి 4 ప్లాట్ఫామ్ కి వెళ్ళడానికి అవ్వదు, ఇట్లా క్రాస్ చేసి అయితే మనం వెళ్ళాలి. బికాస్ మనం ఎండ్ కి వచ్చేసాం కదా, అంటే ఇటువైపు వచ్చేసాం కదా, మేబీ దాని వల్ల కావచ్చు ఇక్కడ లేకుండే. సో ఇక్కడ ఇట్లా ట్రైన్స్ అన్ని ఉంటే మనం క్రాస్ చేసి వెళ్తాము అన్నమాట. నేను వెళ్ళేసరికి మా ట్రైన్ వచ్చేసింది. యాక్చువల్లీ భువనేశ్వర్ నుంచి వస్తుంది 11:10కో 11:30కో ఎందుకో నో, టైం అంతగా గుర్తులేదు. బట్ నాది థర్డ్ ఏసీ కాబట్టి థర్డ్ ఏసీ ఇంకా డోర్స్ ఓపెన్ చేయలేదు. అండ్ నేను మీకు అక్కడ చూపించినా కదా, అటువైపు లైక్ యాక్చువల్లీ రావడానికి ఉంది, లైక్ ఎక్స్కలేటర్ స్టెప్స్ అవి ఉంటాయి. కానీ నేను వచ్చిన సైడ్ రాంగ్ సైడ్, అక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మనకి లేదు. సో అందుకనే లేకుండే అనమాట. సో దాని తర్వాత 12:45, 12:50కి అప్పుడు ఓపెన్ చేశారు ఇంకా. బట్ అప్పటికి ఇంకా ఏసీ వేయలేదండి, లోపల చాలా వేడిగా ఉండే అనమాట. సో అయినా సరే నేను కాసేపు కూర్చున్నా అండ్ నాకు నచ్చని స్పేస్ వచ్చింది. యాక్చువల్లీ నాకు ఇట్లా డోర్ దగ్గర లేకపోతే ఎండింగ్ కి అస్సలు నచ్చదండి. ఇప్పుడు ఊరికి అందరూ డోర్ తీస్తూ ఉంటారు పడుకున్నప్పుడు, కానీ ఎప్పుడైనా మనకి డిస్టర్బెన్స్ ఉంటది అనిపిస్తుంది. సో ఇంకా అయినా సరే ఇంకేం చేస్తాం, అది అప్పర్ బెర్త్ అనమాట. ఇంకా వెళ్ళిపోయాను అండ్ అలా మెల్లగా ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. నేను యాక్చువల్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మాకు బ్రేక్ఫాస్ట్ కని చేసిన రైస్ వామ్ అన్నం ఉంటుంది, వామ్ రైస్, అది పెట్టుకొని వచ్చేసిన కొంచెం. సరేలే నేను ఏమైనా ఆర్డర్ చేసుకుందాము తర్వాతకి అని చెప్పేసి. సో ఇంకా మెల్లగా ఇంకా ట్రైన్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇంకా తింటూ ఉన్నా. నాకు ఆకలి అవుతుంది, నేను ఏం తినకుండా ఏం తినకుండా వచ్చినా కదా. సో అందుకనే ఇంకా ఆకలి అవుతుంది అని చెప్పి నేనైతే ఎక్కేసాను. దాని తర్వాత నేను చూస్తున్నా అనమాట, లైక్ ఏ స్టేషన్స్ లో మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఏంటి అని చెప్పి. బట్ యలహంక దగ్గర ఒక్కటే మనకి బేరోస్ బిర్యానీ ఉండిందండి. ఇంకా దాని తర్వాత ఏ స్టాప్ లో మనకి లేదు. నేను ఏమనుకున్నా, ఈవినింగ్ 7 ఆ టైంకి ఏదైనా స్టేషన్ లో ఉంటే అక్కడ పెట్టుకుందాం అనుకున్నా. అవన్నీ వేరే వేరే రెస్టారెంట్స్, అంటే విచ్ ఐ డోంట్ నో, అది మళ్ళీ టేస్ట్ ఎట్లా వస్తుందో ఏంటో అనేది అది ఇంకొక చిన్న భయం. సో ఇంకెందుకు రిస్క్ అని చెప్పి నేను ఏం చేశాను, బేరోస్ బిర్యానీ నేను 2:20కే, బట్ 2:20కి వెళ్ళలేదు, 2:45కి అట్లా వెళ్ళింది. అక్కడే పెట్టేసుకొని ఇంకా అది నైట్ తిన్నాను అనమాట. సో ఇదిగో చూసారు కదా, ఇది మన బిర్యానీ వచ్చేసింది. దాని తర్వాత అది పికప్ చేసుకుని నేను పడుకుని పోయినా 3 o'clockకి, బికాస్ చాలా అలసిపోయినా. దాని తర్వాత 6 o'clock 5కో 5:30కో లేచాను. లేచి అలా బయటకు వచ్చినప్పుడు ఇంకొక స్టేషన్ వచ్చింది. సో నాకు ఇట్లా స్టేషన్ అలా ఊరికనే ట్రైన్ అంటే అలా కూర్చోలేం కదా. నేను మెయిన్ గా ట్రైన్ కి ఎందుకు ప్రిఫర్ చేస్తాను అంటే, సో దట్ ఒక్క ప్లేస్ లో అట్లా కూర్చోడానికి కాకుండా అప్పుడప్పుడు అట్లా బయటకు వెళ్ళి ఉండొచ్చు. బస్ అయితే ఆ ఫెసిలిటీ ఉండదండి అస్సలు. బట్ టు బీ హానెస్ట్ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన, ఎందుకంటే కింద లోయర్ బర్త్ లో ఎవరు రాలేదు, వాళ్ళు ఎప్పుడో నైట్ వచ్చారు. అసలు రాకపోయేసరికి నేను చాలా ఎంజాయ్ చేశాను. అంటే ఒక 2 to 3 hours నేను సన్సెట్ చూస్తూ మంచి టైం పాస్ చేసిన. లైక్ 5:30 to 7:30 వరకు ఉంటుంది కదా, 7:30 వరకు. ఎందుకు సమ్మర్స్ లో మనకి ఆల్మోస్ట్ 6:45 వరకు ఇంకా వెళ్తూ ఉంటుంది. సో అలా కూర్చొని దాని తర్వాత బయటకు వచ్చి
లైక్ ఆ స్పేస్ అనేది నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంక అసలు ఏం పట్టించుకోకుండా, ఏం లేకుండా నాకైతే ఎంత మంచిగా పీస్‌గా అనిపించిందో బోలెడు థాట్స్ రన్ అయ్యాయి. అసలు వైజాగ్ ఎళ్తున్నాను అంటే లోపల తెలియని హ్యాపీనెస్ వస్తది నాకు. ఐ డోంట్ నో వై నాకు అనిపిస్తూ ఉంటదండి. అంటే నేను బెంగుళూరులోనే ఉంటా కదా! అయినా సరే 2 మంత్స్‌కి ఒకసారి వచ్చినా సరే, లేకపోతే మా పేరెంట్స్ మీరు చూసారు. నేను తమిళనాడు వెళ్లి చూసాను వాళ్ళని. లైక్ ఒక 1 మంత్‌కి నేను వాళ్ళని చూస్తున్నా సరే నాకు ఇంకా హ్యాపీనెస్ వస్తది ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి అని. బట్ చాలా మంది వేరే స్టేట్స్‌లో అసలు కొంతమందికి అవ్వదు రాకపోవడానికి. అంటే ఇప్పుడు నా ఆఫీస్ అట్లా నాకు వీలయింది గానీ, అన్ని ఆఫీసెస్ అట్లా ఉండవు. అండ్ సో రీజన్స్ వల్ల రావడానికి అవ్వదు. కొంతమంది 6 మంత్స్‌కి, 8 మంత్స్‌కొస్తారు. అండ్ ఈ ఫారెన్ ఎళ్ళిన వాళ్ళైతే లిటరల్లీ 2-3 ఇయర్స్‌కొస్తారు. నాకైతే రియల్లీ గ్రేట్ అనిపిస్తది. అండ్ అబ్బా! అట్లా ఉండడం చాలా కష్టమండి. నాకైతే అది లిటరల్లీ ఇప్పుడు అర్థమవుతుంది. సో, ఈ అన్ని థాట్స్ నా మైండ్‌లో రన్ అయ్యాయి. సో, దాని తర్వాత ఇంకా నైట్ అయ్యేసరికి నేను ఇంకా బేరోస్ బిర్యానీ తిన్నాను. యాక్చువల్లీ మొత్తం కంప్లీట్ చేయలేకపోయాను. నేను 7:30కో, 8కో ఎప్పుడో ఓపెన్ చేసిన. దాన్ని 3 టైమ్స్ తిన్నా. 8:00 ఒకసారి, 8:30కి ఒకసారి, మళ్ళీ 9కి, 10కి అట్లా తిన్నాననమాట. అస్సలు నాకు ఖాళీ లేకుండే అనమాట. సో, ఇట్లా ఇది ధర్మవరం అనుకుంటా, లేకపోతే గుంతకల్. గుంతకల్. దాని తర్వాత ఇక్కడ మా పక్క సీట్ లో ఇద్దరు అమ్మాయిలు భలే క్యూట్ గా అనిపించారు, సిస్టర్స్. నేను మా చెల్లె గుర్తొచ్చాం నాకైతే. సో వాళ్ళతో అలా కాసేపు మాట్లాడుతూ ముచ్చట్లు చెప్తూ టైం పాస్ చేశాను. సో దాని తర్వాత ఇంకా నైట్ అయ్యేసరికి నాకు నిద్ర పోదాం అనుకున్నా, బట్ ఆల్రెడీ మధ్యాహ్నం పడుకున్నా కాబట్టి పడుకోలే. హీరమండి చూసిన నేను, లైక్ మొత్తం అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేసాను. ఐ హావ్ మిక్స్డ్ ఒపీనియన్స్. అంటే పూర్తిగా నచ్చింది అని చెప్పలేదు, అట్లానే నచ్చలేదు అని కూడా చెప్పలేను. సో మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి నేను నా స్కిన్ కేర్ చేసుకొని ఇట్లా గేట్ దగ్గర ఉన్నా. మా డాడీకి కానీ తెలిసిందనుకో అస్సలు ఒప్పుకోరు. అసలు మా డాడీతో నేను ట్రావెల్ చేసిన అనుకో నన్ను గేట్ దగ్గర ఉండనివ్వడానికి అస్సలు. గైస్ మనం దుబ్బాడ దగ్గర ఉన్నాం. నెక్స్ట్ స్టాప్ వైజాగ్ అనమాట. 10:40 అవుతుంది. ఆన్ టైంలోనే నడుస్తుంది ట్రైన్ అయితే. 11:10 కల్లా వైజాగ్కి వెళ్ళాలి. నాకు తెలుసు మ్యాక్స్ వెళ్ళిపోతుంది ఒకవేళ ఎక్కడైనా ఆపకపోతే. ఆకలి అవుతుందండి అసలు ఏం తినలేదు. సో కొంచెం జల్ది వెళ్ళిపోతే సరే. వడ స్టేషన్లో వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ. సో దువ్వాడ తర్వాత మా వైజాగ్ అనమాట. నేను నిన్న నైట్ 1:40కి ఎక్కితే వైజాగ్ లో 11:10కి దిగాను. అంటే ఆల్మోస్ట్ 21.5 hours పట్టింది. నాకు అంత బోర్ కొట్టింది అని నేను చెప్పలేను. ముందు రోజు అయితే నాకు అసలు ఏం బోర్ కొట్టలేదు. బట్ నెక్స్ట్ డే రోజు వైజాగ్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేయడంలో మేబీ కాసేపు అట్లా అనిపించి ఉండొచ్చు. సో ఇంకా వైజాగ్ కి దగ్గర వచ్చేస్తున్నప్పుడు ట్రైన్ కొంచెం స్లో అవుతుంది కదా, బికాస్ లైన్స్ అవన్నీ క్లియర్ అవ్వడానికి వాటికి. సో నేను అక్కడే ఇంకా దాన్ని ఏమంటారు గేట్ దగ్గరే ఉండి అది స్లోగానే వెళ్తుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడే నించొని చూస్తున్నా. ఓకే ఓకే అంటే ఇంకా ఇవన్నీ వస్తాయి కదా గాజువాక వైపు, అంటే దాన్ని ఏమంటారు బ్రిడ్జ్ అవన్నీ వస్తాయి. అండ్ ఎన్ఏడి దగ్గర అండ్ రైల్వే కంచర్పాలెం అవన్నీ బ్రిడ్జ్ వస్తాయి కదా. సో అవన్నీ చూసినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ వస్తుంది. సో నాలా మీరు కూడా మీ హోమ్ టౌన్ కి వెళ్ళినప్పుడు ఇంత ఎగ్జైట్ అయితే మాత్రం కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో చూసారు కదా నా హ్యాపీనెస్. నేను ఎగ్జాగరేట్ చేయట్లేదు, బట్ మెయిన్ గా మా చెల్లిని మీట్ అవ్వడానికి నాకు చాలా హ్యాపీనెస్ వస్తుంది అనమాట. బికాజ్ మా చెల్లి పుట్టినప్పటి నుంచి నేను దాంతోనే ఉన్నాను. అంటే ఎప్పుడు ఇట్లా హాస్టల్ లేకపోతే అట్లా వెళ్ళడం అనేది తక్కువ ఇద్దరికి. సో ఆ
10 to 12 years దగ్గరగా ఉండేసి ఇప్పుడు వెళ్ళాలి అంటే నాకు కొంచెం అప్పుడప్పుడు అట్లా బాధ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ తను కూడా హాస్టల్ చిన్నపిల్ల కదా, సో ఇంకా ముద్దు అనమాట నాకు. సో అందుకని నేను కొంచెం అట్లా తనని కలవాలి చూడాలి అనేది నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. సో అందుకని నేను ఈసారి మా డాడీ తమిళనాడు వైపు ఏమైనా వస్తారా అన్నా సరే లేదు, మేము వైజాగ్కే వెళ్తాము అని చెప్పాము. సో ఇంకా దాని తర్వాత నాది ప్లాట్ఫామ్ నెంబర్ వాళ్ళు 4కి ఇచ్చినట్టున్నారు. సో దాని తర్వాత నేను 1కి వెళ్ళాలి. యాజ్ యూ నో, నేను ఎప్పుడు నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను, లైక్ ఇట్లా ట్రావెల్ వీడియోస్లో లైక్ పెయిడ్ ఉంటుంది మనకి, పెయిడ్ ఆటో, ప్రీపెయిడ్ ఆటోస్ ఉంటాయి, మనం అక్కడ స్లిప్ రాపించుకొని వెళ్ళొచ్చు అని. వందే భారత్ రెడీగా ఉంది గైస్. ఐ గెస్ మరి వెళ్తుంది అనుకుంటాం హైదరాబాద్కి. హైదరాబాద్ అనుకుంటున్నాను, లేకపోతే వేరే ప్లేసెస్కి. సో 2:30కి వైజాగ్ నుంచి స్టార్ట్ అవుతుంది వందే భారత్. సో నాకు అది యాక్చువల్లీ టైమింగ్స్ తెలియదు హైదరాబాద్కి వాటికి, బట్ రీసెంట్గా మా డాడీ ట్రావెల్ చేశారంట విజయవాడ వరకు. సో అందుకనే నాకు మా మమ్మీ చెప్తుంది ఇట్లా వందే భారత్ అది చూసినా అంటే, అయితే 2:30కి ఉన్నట్టుంది కదా, మొన్న డాడీ వెళ్ళారు, సో అదే అనుకుంటా అనేసి అంది. సో మేబీ అదే అనుకుంటున్నాను నేను కూడా, లేకపోతే భువనేశ్వర్కి వాటికి కూడా వేశారేమో, ఏమో నాకు వందే భారత్ ట్రైన్స్ గురించి వాటి గురించి అంత ఐడియా లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. సో ఇంక నేను బయటకైతే వచ్చేసాను. బయటకి వచ్చేసి ఇంకా ప్రీపెయిడ్ ఆటోస్ దగ్గరికి అయితే వెళ్తున్నా, సో దట్ అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని. యాక్చువల్లీ ఓలాకి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదండి, సేమ్ ఉంటది. అప్పుడప్పుడు ఇంకా ఓలానే ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కొంచెం సేఫ్టీ కదా అని చెప్పేసి మా డాడీ ఎప్పుడు దీనికే వచ్చాయంటారు, మళ్ళీ నువ్వు ఓలా బుక్ చేసుకొని అక్కడ వాళ్ళ కోసం వెయిట్ చేయడం అదంతా ఎందుకు, ఇది మనం వెళ్ళిన వెంటనే మనకి అక్కడ రెడీగా ఉంటాయి, చాలా ఆటోస్ ఉంటాయి కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మెయిన్ స్టేషన్ కి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా కదా, దీని ఇక్కడ ఆపోజిట్ లో ఉంటుంది ఆటో స్టాండ్, అదంతా ఉంటుంది. మీకు ట్రాఫిక్ పోలీస్ ఉంటారు. సో మీరు ఏ ఏరియాకి వెళ్ళాలి అని వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడ మీ ఏరియాకి తగినంత అమౌంట్ వాళ్ళు రాస్తారు. అండ్ మీకు చెప్పాను నైట్ 11 అయితే కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి, ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు. అది మన బయట అయినా సరే అంతే కదా, నైట్ మరి వాళ్ళు మనల్ని పిక్ చేసుకొని డ్రాప్ చేయాలి అంటే ఆబ్వియస్లీ ఎక్స్ట్రా చార్జెస్ చేస్తారు కదా. సో ఇఫ్ యూఆర్ ఓకే మీరు అది ఫాలో అయిపోయి వెళ్ళొచ్చు. సో ఇంకా నేను అదే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నా. మా మమ్మీ అసలు వర్షాలు పడుతున్నాయి వైజాగ్ లో అది ఇది అని చెప్పింది, బట్ నేను వచ్చిన రోజు అయితే ఎండలు మండిపోతున్నాయి. మేబీ 1 డే అంతా ఏసీలో ఉండి అట్లా బయటకు వచ్చేసరికి మేబీ ఆ ఫీలింగ్ వచ్చిందేమో అనిపించింది కానీ, బట్ లేదండి చాలా ఎండగానే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఒక 2 days అయింది నేను వచ్చి కూడా, ఎండలుగానే ఉన్నాయి. అండ్ మా వైజాగ్ లో ద బెస్ట్ పార్ట్ ఏంటంటే గ్రీనరీ. చూసారు కదా ఎంత పచ్చగా అనిపిస్తుందో, నాకు అది చూస్తుంటేనే లోపల ఎక్కడ లేని హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఈ మెట్రో సిటీస్ లో వాటిల్లో ఉండదు. అండ్ మనం కూడా ఏం అనలేం, బికాస్ గ్రోత్ అది ఉండాలి అంటే ఆబ్వియస్లీ ఇంత గ్రీనరీ ఉండకపోవచ్చు. బట్ బెంగళూరులో కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారనే చెప్పుకోవాలి మనం. అండ్ ఇక్కడ మాకు 2 malls వస్తున్నాయి యాక్చువల్లీ వైజాగ్ లో, మాకు ఇంటికి దగ్గరగా. అక్కడ ఇది మెగా మాల్ అనే ఒకటి వస్తుంది, అండ్ ఇంకొకటి ఇనార్బిట్ వస్తుంది అనమాట. సో అదే ఇది ఏఎస్ఎన్ మెగా మాల్ కన్స్ట్రక్షన్. అండ్ హియర్ వి గో. నేనైతే ఇంటికి వచ్చేసిన, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, లైక్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి మా మమ్మీ ఇంకా చెల్లిని చూడాలి అనేది. సో అదే నేను సరే వాళ్ళ రియాక్షన్ తీద్దాము అని చెప్పి నేను తీస్తుండే. మా చెల్లి అయితే పక్కాగా పారిపోతుంది, ఎందుకంటే చెప్పినా కదా నేను ఎక్స్ట్రోవర్ట్ అయితే మా చెల్లి ఫుల్ ఇంట్రోవర్ట్ అనమాట. సో తనకి ఇష్టం ఉండదు, నేను కూడా వీలైనంత వరకు ఐ రెస్పెక్ట్ దట్, బట్ అప్పుడప్పుడు అడుగుతాను. తను కూడా నాకు రెస్పెక్ట్ ఇచ్చి తను శిల్కం. ఇంకా మార్నింగ్ నుంచి నేను ఏం తినలే కదా, సో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి మమ్మీ చేత ఇక్కడ తినిపించుకుంటున్నా. నేను డిసైడ్ అయినా ఈ ఉన్న 20 days to 25 days మాక్సిమం వీలైనంత వరకు మమ్మీ చేత తినిపించుకుందాము అని చెప్పి అక్కడ మా చెల్లిని అదే ఏడిపిస్తుండే అనమాట. చూడు అంటే మా చెల్లి నాకన్నా ఒక 10 days ముందు వచ్చేసింది. సో ఆ 10 days తనకి ఫుల్ ప్యాంపర్ అయిపోయింది, ఇప్పుడు నా టైం అని మా చెల్లిని ఏడిపిస్తున్నా. సో అట్లా. అండ్ ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ ఈ నెక్స్ట్ వీడియోస్ అన్ని ఇంకా మా ఇంట్లో అదంతా ఉండబోతుంది. సో అవన్నీ మీరు ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే, ఇంకా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి గైజ్. అండ్ మనం 1000 subscribers కి దగ్గరగా ఉన్నాం. సో ఇంకా ఎవరైనా
ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అండ్ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మనం 1000 సబ్స్క్రైబర్స్ అవుతాం. హోప్ సో నేను నా బర్త్డే కల్లా అవ్వాలి అనుకుంటున్నాను. సో ఇంకా ఇంకా ఎక్కువ రోజులు లేదులేండి, 25 డేస్ ఉన్నట్టుంది అంతే. సో మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, సో దట్ ఈస్ సెకండరీ. బట్ మనం అనుకుంటాం కదా అవ్వాలి అని. సో యా, ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా కదా. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం మనం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.